తిరుపతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ ప్రమాదంలో ఉందా? పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. కొన్ని వాస్తవాల్ని చూస్తే నమ్మాలని అనిపించదు. మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో స్ట్రాంగ్ రూమ్ ఉంది. మెయిన్ గేట్ దగ్గర పోలీసుల్ని మోహరించారు. అయితే స్ట్రాంగ్ రూమ్ వెనుక కేవలం 50 అడుగుల దూరం ఉంది. అక్కడి నుంచి వందలాది మంది స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్లినా ఆపేవారే లేరు. ఇక్కడ పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే స్ట్రాంగ్ రూమ్ ఎంతవరకు భద్రంగా ఉంది అనే దాని పట్ల కొంత అపోహలు ఉంది. ముందు నుంచి అయితే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు, కానీ వెనక నుంచి ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి కొంత అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇది మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇది. మనం చూస్తే ఇక్కడ పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు దూకితే లోపల మహిళా యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆ యొక్క షెడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా చూడొచ్చు. వాటర్ ట్యాంకుకి సంబంధించి వెనకాల కూడా మనం చూస్తే చాలా సులభంగా అటు దాటి కూడా వెళ్ళిపోవచ్చు. జస్ట్ దూకి లోపలికి వెళ్ళిపోతే నడుచుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది జస్ట్ తుమ్మలగుంట పక్కనే ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు దగ్గరనే ఇది యొక్క తుమ్మలగుంట ఉండేది. ఇక్కడే ఈ ట్యాంకు వెనకల్నే మహిళా యూనివర్సిటీ ఉంది. ఇక్కడ ఈజీగా యాక్సెస్ వస్తుంది. గేట్ నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ బందోబస్తు పోలీసు కానీ ఎవరూ లేరు. అక్కడేమో బందోబస్తు ముందర అందరికి కంటికి కనబడేటట్టుంది, కానీ వెనక వైపు అయితే మాత్రం లోపభూయిష్టం ఉంది. ఇలాగే ఇంకా 1-2 చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మనం అక్కడికి వెళ్ళి అసలు అక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితి అనేది కూడా తెలుసుకుని ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ కావచ్చు, అలాగే పోలీసు అధికారులు కూడా తెలియజేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేద్దాం.